వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ యుద్ధం భారతదేశంలో సామాన్యుడి జేబుకి చిల్లు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లు క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనటంతో దేశీయంగా ఇంధన ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగగా ఇప్పుడు అందరి కళ్ళు పెట్రోల్ డీజిల్ రేట్లపైనే ఉన్నాయి. రేట్లు పెంచుకుంటే తాము సరఫరా ఆపేయక తప్పదని ఆయిల్ కంపెనీస్ ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ముగియటంతో ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపుపై ఏ క్షణమైనా కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి గుండా సరఫరా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కి $120 నుంచి $125 మార్కును తాకింది. యుద్ధానికి ముందు $70 నుంచి $75 మధ్య ఉంది. యుద్ధ సమయంలో దాదాపు $50 వరకు రేట్ పెరిగింది. ఈ భారీ పెరుగుదల వల్ల ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయిన ఐఓసి, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. లీటర్ పెట్రోల్ సుమారు $14 నష్టం, లీటర్ డీజిల్ కు సుమారు $18 నష్టం. క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పెరిగినప్పటికీ భారతదేశంలో రిటైల్ రేట్లు మాత్రం పెంచలేదు. దీంతో తమకు అపార నష్టం వాటిల్లుతోందని ఆయిల్ కంపెనీస్ మొరపెట్టుకుంటున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరకు రిటైల్ ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడడం వల్ల లీటర్ పెట్రోల్ మీద $14, లీటర్ డీజిల్ మీద $18 నష్టపోతున్నామని ఆయిల్ కంపెనీస్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపాయి. ఈ నష్టాలను భరించలేమని తక్షణమే రిటైల్ ధరలను పెంచాలని, లేని పక్షంలో సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయని కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రేట్లు ఎంత పెరిగే అవకాశం ఉంది? ఎన్నికల కోడ్ ముగియటంతో ఆయిల్ కంపెనీలకు ధరల సవరణపై ప్రభుత్వం పచ్చజెండా ఊపే అవకాశం కనిపిస్తోంది. తొలి విడతలో లీటర్ కి $10 వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. నష్టాలని పూర్తిగా పూడ్చుకోవాలంటే లీటర్ కి 25 నుంచి 28 వరకు పెంచాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఒకేసారి అంత మొత్తంలో ధర పెంచితే ప్రజాగ్రహం తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. తాత్కాలికంగా కొంత పెంచి దశల వారీగా మరింత పెంచే ఆలోచనలో ఉంది. ఒకవేళ యుద్ధం ముగిస్తే క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తులో పెంపు ఉండకపోవచ్చు. ఇక గ్యాస్ ధరల పరిస్థితి ఏంటి? మే 1 నుంచి 19 కేజీల సిలిండర్ కమర్షియల్ గ్యాస్ ధరను కంపెనీలు ఏకంగా $993 పెంచాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర 3071కి చేరుకోగా హైదరాబాద్ లో అంతకంటే ఎక్కువే ఉంది. ప్రస్తుతానికి గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరలో మార్పు లేకపోయినా అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు పెరగడం వల్ల వచ్చే నెలలో $50 నుండి $100 వరకు పెంచే అవకాశాలను కొట్టిపారేలేమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీస్ వద్ద సిలిండర్స్ బుకింగ్ కు వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగింది. యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాలో అంతరాయం కలిగితే దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి కేంద్రీకరించిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సమాలోచనలు చేస్తోంది. వినియోగదారుల ఆందోళన, ప్రభుత్వం ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉండటంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సరఫరాలో జాప్యం వల్ల చాలా పెట్రోల్ బంక్స్ లో స్టాక్ ఉండట్లేదు. ధరలు పెరుగుతాయనే సమాచారం అందుతూ ఉండటంతో వినియోగదారులు ముందుగానే కొనుగోలు చేయడానికి ఆతృత చూపిస్తూ ఉండటంతో బంకుల వద్ద క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి.